హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్ నేను ఆ ఛానల్ కానీ కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 days ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 29 అనమాట. సో ఈరోజు ఛాలెంజ్లో నేను ఎన్సీఆర్టీ ఆఫ్ క్లాస్ 7th హిస్టరీ అయితే స్టార్ట్ చేశాను కదా. చాప్టర్ 1 చాప్టర్ 2 అయితే చేశాను అనమాట ఈరోజు. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో నేను ఇంకేం చెప్దాం అనుకుంటున్నాను అంటే ఫర్ బిగినర్స్, యూపీఎస్సీ బిగినర్స్కి చాలామంది యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎన్సీఆర్టీ ప్రిఫర్ చేస్తారు అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్. చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసిక్స్ అనేది మనకి యూపీఎస్సీకి మంచి ఫౌండేషన్ బిల్డ్ చేస్తుంది అనమాట. సో డెఫినెట్గా మనం ఎన్సీఆర్టీ అయితే చదవాలన్నమాట. ఎవరు స్కిప్ చేయొద్దు. ఎన్సీఆర్టీ మంచి ఫౌండేషన్ బిల్డ్ చేస్తుంది అనమాట మన యూపీఎస్సీ ప్రిపరేషన్. అండ్ కమింగ్ టు ది ఎన్సీఆర్టీ చదివేటప్పుడు మీరు ఎన్సీఆర్టీ ఎలా చదవాలి, ఎప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్ నేను ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ థింగ్ ఎన్సీఆర్టీ మనం ఫస్ట్ రీడింగ్ చేస్తారు కదా. సో ఫస్ట్ రీడింగ్ చేసేటప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అండ్ ఫస్ట్ ఎన్సీఆర్టీలో ఏమి ఇస్తున్నారు, ఆ చాప్టర్ ఏంటి, దేని గురించి ఎలా ఇస్తున్నారు అనేది కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్ రీడింగ్లో. అండ్ ఫస్ట్ రీడింగ్ కంప్లీట్ అయిపోయాక దెన్ స్టార్ట్ అగైన్ సెకండ్ రీడింగ్ అనమాట. సెకండ్ రీడింగ్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్లో ఏమి ఇస్తున్నారు, టాపిక్ ఏంటి, దేని గురించి అనేది కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా ఫస్ట్ రీడింగ్లో. అండ్ సెకండ్ రీడింగ్లో మీరు ఏం చేయాలంటే అండర్లైన్ చేసుకోవాలా. ఆ టాపిక్స్ని మీకైతే ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అది మీరు అండర్లైన్ చేసుకోవాలన్నమాట. సెకండ్ రీడింగ్లో మీరు ఏం చదువుతారంటే డెఫినిషన్స్, సైడ్ హెడ్డింగ్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ గ్రాఫ్స్, టేబుల్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ రీడింగ్లో మీకు ఇంపార్టెన్స్ అనిపించేది అది మీరు అండర్లైన్ చేసుకొని మీరు చదువుతూ ఉండండి. అప్పుడు మీకు ఇంకోసారి అర్థమవుతుంది అనమాట, దాంట్లో ఇంపార్టెంట్ అర్థమవుతుంది అనమాట. అండ్ థర్డ్ రీడింగ్ కూడా చేయాలన్నమాట. ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ సెకండ్ రీడింగ్ స్టార్ట్ థర్డ్ రీడింగ్ అనమాట. థర్డ్ రీడింగ్లో ఏం చేయాలంటే మీరు నోట్ డౌన్ ది ఇంపార్టెంట్ టాపిక్స్, అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అనమాట. థర్డ్ రీడింగ్లో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా బెస్ట్ థింగ్. ఫస్ట్ రీడింగే మీరు చదివేటప్పుడు నోట్ ప్రిపేర్ చేసుకోవద్దు. చేస్తే ఏమనిపిస్తుంది అంటే మీరు అప్పుడే చదువుతున్నారు, ప్రతిదీ ఇంపార్టెంట్ లాగా అనిపిస్తుంది. ఏది ఇంపార్టెంట్ కాదని మీకు అర్థం అవ్వదు ఫస్ట్ రీడింగ్లో. సో దానికోసమని ఫస్ట్ రీడింగ్లో కాన్సెప్ట్ అబ్జర్వ్ చేసుకోండి, సెకండ్ రీడింగ్లో అండర్లైన్ చేసుకోండి, థర్డ్ రీడింగ్లో అప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారంటే షార్ట్ నోట్స్ అనమాట. ఆల్రెడీ మీరు 2 రీడింగ్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ రీడింగ్ కాబట్టి ఏది ఇంపార్టెంట్ అనేసి మీకు అర్థమవుతుంది కాబట్టి అప్పుడు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే షార్ట్ నోట్స్. అంటే మీరు షార్ట్ నోట్స్ అంటే ఎలా అంటే జస్ట్ కీవర్డ్స్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీ కదా, ఒక్క చాప్టర్ ఒక పేపర్లో వచ్చేటట్టు అంటే జస్ట్ కీవర్డ్స్ని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. లైక్ మీకు మెమరైజ్ చేసుకోవడానికి కూడా కొన్ని టిప్స్ ఇస్తా. ఏంటంటే మీకు గుర్తుండాలంటే టేబుల్స్ లాగా, మ్యాప్స్ లాగా, ఫ్లో చార్ట్ లాగా అలా మీరు ఇంపార్టెంట్ నోట్స్వి డ్రా చేసుకుంటే మీకు మెమరైజ్ అవుతూ ఉంటుంది అనమాట ఈజీగా. సో ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ థర్డ్ రివిజన్ కంప్లీట్ అయిపోయాక గో త్రూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మీరు అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఈ ఎన్సీఆర్టీ నుంచి మెయిన్స్ పేపర్, ప్రిలిమ్స్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అవి ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది దేంట్లో నుంచి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఏది ఇంపార్టెంట్ అని మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చేశాక ఏదైతే ప్రీవియస్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో దాంట్లో నుంచి ఫిల్టర్ చేసుకొని న్యూగా మళ్ళీ ఏంటంటే షార్ట్గా కీ నోట్స్ ప్రిపరేషన్ అప్పుడు, ఎగ్జామ్ అప్పుడు రివిజన్కి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడు ఏదైతే ఎక్సర్సైజెస్ ప్రొవైడ్ చేస్తారో సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎన్సీఆర్టీ బుక్స్లో కొన్ని మ్యాప్స్, టేబుల్స్, కొంతమంది పిక్చర్స్, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో కొంతమంది పిక్చర్స్ అట్లా వేస్తారు కదా, సో అవి కూడా మీరు చేయాలన్నమాట. అండ్ కొన్ని మీకే ఇస్తారు కదా యాక్టివిటీస్ కంప్లీట్ చేయమనేసి, ఆ టేబుల్స్ అవైతే చాలా ఇంపార్టెంట్. టేబుల్స్, మ్యాప్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసి అయితే చాలా ఇంపార్టెంట్. సో అవి కూడా చదవాలి. డూ దిస్, థింక్, యాక్టివిటీ, ఫన్, ఫ్యాక్ట్స్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ చేయాలన్నమాట. ఫస్ట్ రీడింగ్లో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, సెకండ్ రీడింగ్లో అండర్లైన్ చేసుకోండి, థర్డ్ రీడింగ్లో నోట్ డౌన్ చేసుకోండి, నోట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ని నోట్ డౌన్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఎక్సర్సైజెస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అవి కూడా చేయాలన్నమాట, సాల్వ్ చేయండి. అండ్ అది సాల్వ్ చేయడానికి కోసం మీకు సబ్జెక్ట్ అర్థమైనట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా థర్డ్ రీడింగ్ కంప్లీట్ అయిపోయాక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చేయాలన్నమాట. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చేశాక మీకు అర్థమవుతుంది. దెన్ ఆఫ్టర్ ఏం చేయాలంటే ఫ్రెష్గా మీరు ఏదైతే ప్రీవియస్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో దాన్ని ఫిల్టర్ చేసుకొని ఇంకా షార్ట్ కీ నోట్స్గా
ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నోట్స్. అలా ప్రిపేర్ చేసుకోవాలి ఎన్సీఆర్టీస్ నుంచి అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నోట్స్. అండ్ ఇలా చదవాలి ఎన్సీఆర్టీ ఫర్ బిగినర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్సీఆర్టీస్ చాలా ఇంపార్టెంట్, డోంట్ స్కిప్ ఇట్. ఇలా చదవండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా, డౌట్స్ ఉన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసి నేను డెఫినెట్గా రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.